హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఈరోజు మనము కోడిగుడ్డు పులుసు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. వట్టి పులుసుతోనే అన్నం అంతా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా మనకు కావలసిన ఎగ్స్ను ఉడికించుకోవాలి. సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్ ఉడికిన తర్వాత వాటిని చల్లరనిచ్చి తర్వాత వాటిని పొట్టు తీసుకోవాలి. మనము ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఈ గుడ్లు చాలా ఈజీగా వాటి యొక్క పొట్టు ఊడొస్తుంది. ఇలాగే అన్ని గుడ్లను పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం వీటిని కర్రీ చేసుకుందాము. దానికోసం నేను ఒక మట్టి పాత్రను వాడుతున్నాను. మట్టి కుండ లోపల స్టవ్ వెలిగించి కుండ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి నేను వీటికి గ్రేవీ తయారు చేస్తున్నాను. దానికోసం ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. అందుకోసం గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పోపులో పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కావాల్సినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కాసేపు కలిపి తర్వాత మనం చింతపండు పులుసు తీసి పెట్టుకొని ఆ పులుసుని ఇందులో పోసుకోవాలి. ఇది మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా పులుసు తీసుకొని ఇందులో పోసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత దీనికి తగినంత కారము, ఉప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి కాసేపు బాగా మరగనివ్వాలి. తర్వాత మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్నటువంటి ఈ గుడ్లను కూడా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి పైన చుట్టూ అందుకని మనం పులుసులో వేస్తాం కాబట్టి ఆ పులుసు ముక్కలకు పట్టుకోవడానికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే ఆ పులుసు ఎగ్స్లోకి బాగా దిగుతుంది. అందుకే అన్నిటికీ అలా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ మూత తీసి ఆ మరుగుతున్నటువంటి పులుసు లోపల మనము మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్నటువంటి గుడ్లను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని అన్నింటిని కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ పులుసు దాదాపు ఒక 10-15 నిమిషాలు పాటు మరగనివ్వాలి. ఈ పులుసులోని పులుపంతా కూడా ఈ ఎగ్స్కి పట్టేంత వరకు బాగా మరగనివ్వాలి. అలాగే మూత పెడుతూ కాసేపు మరగనివ్వాలి. తర్వాత మూత తీసి మళ్ళీ చూసుకొని అవసరమైతే ఉప్పు కానీ తక్కువ అయితే వేసుకోవచ్చు. స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఈ పులుసును బాగా మరగనివ్వాలి. దీని క్వాంటిటీ కొంచెం తగ్గేంత వరకు మరగనివ్వాలి. తర్వాత మనకు కావాల్సినంత ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకాసేపు మరగనివ్వాలి. ఈ పులుసు నుండి నూనె పైకి తేలే వరకు బాగా మరించుకోవాలి అండి. అంతే అండి, ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.